అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ కాల్పుల విరమణ చర్చలను ప్రారంభించేందుకు పాకిస్తాన్ రాజకీయ సైనిక నాయకత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఆదివారం మళ్లీ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్కు చేరుకున్నారు. శనివారం రాత్రి ఆయన ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోవడంతో రెండో విడత చర్చలపై తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే రష్యా రాజధాని మాస్కో వెళ్లే ముందు ఆయన తిరిగి ఇస్లామాబాద్కు చేరుకున్నారు. అంతకుముందు ఈ చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన ఒమన్లో పర్యటించి రావడం గమనార్హం. ఏప్రిల్ 11న అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్లో తొలిసారి ప్రత్యక్ష చర్చలు జరిగాయి. అయితే అవి విఫలమయ్యాయి. కాగా తమ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లను రెండో విడత చర్చల కోసం ఇస్లామాబాద్కు పంపుతున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. కానీ అబ్బాస్ పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయారన్న వార్తలు వచ్చిన కొద్దిసేపటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము ప్రతినిధులను పంపబోమని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇరానే తమను సంప్రదిస్తుందని తెలిపారు.